హాయ్ అండి, ఎల్లండి హెల్త్ టిప్ ఛానల్ స్వాగతం. దయచేసి నా వీడియోని చివరిదాకా చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. ఈరోజు నేను మంచి హెల్త్ అండ్ బ్యూటీ టిప్ తోటే మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, కీరా దోసకాయని మనం రెగ్యులర్గా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి, అలాగే స్కిన్ అందంగా ఉండాలంటే సన్ ట్యాన్ తొలగించుకోవాలన్నా, అందంగా ఉండాలన్నా, మచ్చలు మొటియాలు తొలగించుకోవాలన్నా ఏ విధమైన కీరా దోసతో ఫేస్ ప్యాక్లు అవి చేసుకోవాలనే దాని గురించి చెప్పబోతున్నాను. మీకు ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ కీరా దోసలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మనం రెగ్యులర్గా తినడం వలన గ్యాస్ ట్రబుల్ తగ్గించుకోవచ్చు, యాసిడ్ రిఫ్లెక్స్ నుంచి బయటపడవచ్చు, అలాగే యాంటీ ఏజింగ్లకు కూడా ఇది ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. దీంట్లో విటమిన్ కే పుష్కలంగా ఉందండి. పొటాషియం నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయి. డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది. మెదడు ఆరోగ్యాన్ని చురుగ్గా పనిచేసేలాగా కూడా చేస్తుంది. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి దీంట్లో. అలాగే ఎముకలని దృఢంగా ఉంచడంలో కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మన స్కిన్ అందంగా ఉండాలి అంటే మనం ఏ విధమైనటువంటి క్లీజనింగ్ను వాడాలి, అంటే క్లీన్ చేసుకోవాలి ఫేస్ని కీరా దోసతోటి అనే దాని గురించి చెప్పబోతున్నాను. కీరా దోసకాయని సన్న ముక్కల్లా చేసుకుని రౌండ్గా దాన్ని మిక్సీలో వేసుకుని జ్యూస్లా చేసుకోండి. 2 చెంచాల కీరా రసానికి 1 స్పూన్ మిల్క్ని యాడ్ చేయండి. మొత్తం కప్పులో పోసుకోండి. రెండింటిని మిక్స్ చేసి ఒక దూదిని తీసుకోండి. ఫేస్ అంతా కూడా బాగా రుద్దుతూ ఇచ్చేయండి. ఆ కీరా రసంలో ముంచి దూదిని ఫేస్ అంతా కూడా బాగా రుద్దుతూ ఉండండి. ఒకసారి డస్ట్ వస్తుంది, మళ్ళీ రెండోసారి కూడా చేయండి. ఆ డస్ట్ అంతా కూడా పోతుంది. ఇది ఇంకో టిప్ అండి. కీరా దోస రసాన్ని ఒక 2 చెంచాలు ఒక కప్పులో తీసుకోండి. 1 చెంచా నిమ్మరసం కలపండి. 2 బాగా మిక్స్ చేయండి. ఒక కాటన్ తీసుకొని ఫేస్ అంతా కూడా బాగా రుద్దుతూ ఉండండి. దాంట్లో ముంచి బాగా రుద్దండి. ఒకసారి డస్ట్ వచ్చినా రెండోసారి కూడా చేయటం వల్ల డస్ట్ అనేది పోతుంది. మూడో టిప్ అండి. కీరా దోసలో కొంచెం సన్న ముక్కలు చేసుకుని గ్రైండ్ చేసుకుని రసంలా చేసుకోండి. దాంట్లో గోధుమ పిండి కలపండి. 2 బాగా మిక్స్ చేసి ఫేస్కి కాటన్ తోటి బాగా రుద్దుతూ క్లీన్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే సన్ ట్యాన్ తొలుగుతుంది, మొటిమలు మచ్చలు పోతాయి, స్కిన్ అనేది అందంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మొటిమలు మచ్చలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు చూడండి. కీరా దోస స్కిన్ అందంగా రావాలంటే కీరా దోసను ఏ విధంగా మనం చేయాలనేది చూడండి. ఇప్పుడు 2 చెంచాలు కీరా రసాన్ని తీసుకోండి. 1 చెంచా పెరుగును కలపండి. 2 బాగా మిక్స్ చేయండి. కీరా గుజ్జు అండ్ పెరుగు 2 బాగా మిక్స్ చేయండి. ఫేస్కి ప్యాక్ లాగా వేసుకోండి. బాగా ఒక పావు గంట ఉన్నాక చల్లటి నీళ్ళతోటి కడిగేసుకోండి. స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది. ఆ మొటిమలు మచ్చలన్నీ పోతాయి, సన్ ట్యాన్ తొలగిపోతుంది, రంధ్రాలు అనేది ఓపెన్గా ఉంటాయి అన్నమాట. మళ్ళీ 2 చెంచాల కీరా రసంలో ఒక 1/2 స్పూన్ శనగపిండి, 1/2 స్పూన్ నిమ్మరసం కలపండి. 3 బాగా మిక్స్ చేయండి. ఫేస్కి ప్యాక్ లాగా వేసుకోండి. అది బాగా పనిచేస్తుంది. ఒక పావు గంట 20 నిమిషాలు ఉన్న తర్వాత నీళ్ళతోటి కడిగేసుకోండి. స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మొటిమల మచ్చలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి అనేది ఇప్పుడు చూడండి. కీరా రసాన్ని ఒక 2 చెంచాలు తీసుకోండి ఒక కప్పులోకి. దాంట్లో 1 స్పూన్ అలోవెరా జెల్ వేయండి. బాగా మిక్స్ చేయండి. ఫేస్కి కాటన్ తీసుకుని దాంట్లో ముంచి కీరా రసంలో ముంచి బాగా క్లీనింగ్ చేసుకోండి. 2-3 సార్లు చేయండి. మొత్తం డస్ట్ అంతా కూడా పోతుంది, సన్ ట్యాన్ తొలగిపోతుంది. యాంటీ ఏజింగ్లకు కూడా ఇది ఉపయోగపడుతుందండి. కళ్ళ కింద ఎవరికైతే నల్లటి వలయాలు అలా వచ్చి ఉంటే కీరా ముక్కల్ని రౌండ్గా దరుక్కొని కళ్ళ మీద పెట్టుకుంటే కళ్ళు మంటలు, వేడి అనేది కూడా బాగా తగ్గిపోతుంది. ఎవరికైతే స్కిన్ నూనెగా ఉండి ఇట్లా ఉంటుందో వాళ్ళు ఏం చేయాలనేది చూడండి. 2 చెంచాల కీరా రసంలో 1 స్పూను షుగర్ని యాడ్ చేయండి. పంచదారని కలపండి. 2 బాగా మిక్స్ చేసి క్లీనింగ్గా చేసుకోండి. అలా 2-3 సార్లు చేయండి. ఆ డస్ట్ మొత్తం పోతుంది, సన్ ట్యాన్ తొలగిపోతుంది, యాంటీ ఏజింగ్ లాగా ఉపయోగపడుతుంది.
ఇలా 15 నిమిషాలు ఉంచుకొని చల్లటి నీళ్ళతో కడిగేసుకోండి. స్కిన్ అనేది మంచి అందంగా గ్లోయింగ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, స్కిన్ మంచి అందంగా గ్లోయింగ్గా ఉండాలి, ఫేస్ అనేది అందంగా రావాలి అంటే ఏం చేయాలో చూడండి. ఒక 2 చెంచాల కీరా రసాన్ని తీసుకోండి. దాంట్లో ఒక హాఫ్ స్పూన్ ముల్తాన్ మట్టిని తీసుకోండి. దాంట్లో ఒక హాఫ్ స్పూను పెరుగును కలపండి. 3 బాగా మిక్స్ చేయండి. ఫేస్కి ప్యాక్ లాగా వేసుకోండి. ఒక 15 నిమిషాలు ఉన్న తర్వాత కడిగేసుకోండి. మొటిమలు, మచ్చలు, గుల్లలు ఏమున్నా కూడా పోతాయి. నల్లటి వలయాలన్నీ పోయి కూడా మంచి అందంగా ఉంటారు. మీకు ఎవరికైనా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.